పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నిన్ననే ఆ సభలో ప్రకటించడం జరిగింది. 50,000 మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించండి అని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన 16 స్థానాలకు ఎంపిక పైన కాంగ్రెస్ కసరత్తు. ఇగో నిన్న వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మరి బీజేపీ నుంచి ఎవరన్నది చూడాలి. డీకే అరుణార్, జితేందర్ రెడ్డి ఇద్దరిట్లో ఎవరో ఒకరికి బీజేపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ నుంచి ఇక మరి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరికి ఇస్తారు, సిట్టింగ్కే ఇస్తారా లేదు వేరే వాళ్ళని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. వేరే వాళ్ళకి ఇస్తారా అన్నది. లోక్సభ ఎన్నికలకు తొలి అభ్యర్థిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును సీఎం బుధవారం అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 305 మంది దరఖాస్తులు ఇచ్చారు. వీరే కాకుండా ఇతర పార్టీల నుంచి చేరిన పలువురు టికెట్లు అడుగుతున్నారు. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉన్నది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇప్పటికే అభ్యర్థుల పేర్ల జాబితాను రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి అప్పగించింది. దాన్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. అధిష్టానం ఆమోదం లభించినందునే వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా సీఎం ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వంశీచంద్ రెడ్డి 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా నెగ్గారు. లోక్సభ ఎన్నికలపైన దృష్టి పెట్టడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ అత్యున్నత విధాయక మండలి అయిన వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం పలువురు పోటీపడ్డ వంశీచంద్ రెడ్డికే దక్కడం గమనార్హం. విజయావకాశాలు ఉన్నవారికే మహబూబ్ నగర్ మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వీటిలో హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన స్థానాల కోసం పలువురు నేతలు పైరవీలు చేస్తున్నారు. పలువురు అధికారులు, విశ్రాంత ఉద్యోగులు, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు టికెట్ కోసం సీనియర్ నేతలపైన ఒత్తిడి తెస్తున్నారు. ఆశావహుల్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయనే కోణంలో పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయిస్తోంది. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర పార్టీకి సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో బలమున్న నేతలు టికెట్లు అడుగుతున్నా వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు బీసీ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం పార్టీలో సాగుతోందట. మరి మెదక్ ఆల్రెడీ మైనంపల్లి వర్క్ స్టార్ట్ చేసినట్టున్నాడు కదా, మరి బీసీ అంటున్నారు. జహీరాబాద్ బీసీ అట. ఎందుకు నల్గొండ, భువనగిరి లేకపోతే ఖమ్మము ఇక్కడ బీసీలకు ఇచ్చే అవకాశం లేదా? ఓహో, ఇవి గెలిచే స్థానాలు కదా. గెలిచే స్థానాల్లో మనం బీసీలకు ఎట్లా ఇస్తాం? టైట్గా గెలుస్తారో లేదో అనుకునే స్థానాల్లో మనం బీసీలకు ఇవ్వాలి. ఓడిపోయిన తర్వాత వాళ్ళకి బీసీలకు టికెట్లు ఇస్తే ఎడకు గెలుస్తారా, వీళ్ళు గెలవరు అని ప్రజలకి ఒక రకమైన ఆలోచన వచ్చేలాగా చేయాలి. ఎందుకు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను త్యాగం చేస్తా అన్నాడు కదా నల్గొండలో, మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నేను త్యాగం చేస్తే అవసరమైతే నా టికెట్ అన్నాడు. భువనగిరి, నల్గొండ రెండు త్యాగం చేయమనండి. జానారెడ్డి కుటుంబాన్ని, కోమటిరెడ్డి కుటుంబాన్ని వీళ్ళందరినీ త్యాగం చేయమనండి. ఈసారి భువనగిరి, నల్గొండ బీసీలకు ఇవ్వండి. ఎందుకు? మీ పార్టీ బలంగా ఉన్న దగ్గర గెలవడం ఏముందండి, ఈజీయే కదా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ టికెట్ ఆశించిన సురేష్ షెట్కార్కు పార్టీ తొలుత బీఫామ్ కూడా ఇచ్చింది. మరో నేత సంజీవరెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో నామినేషన్ల దాఖలకు ముందు షెట్కార్ నుంచి బీఫామ్ వెనక్కి తీసుకుంది. ఆ సమయంలో జహీరాబాద్ లోక్సభ టికెట్ ఇస్తామని ఆయనకు పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వరంగల్, సికింద్రాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు టికెట్లు ఆశించిన 4 నేతలకు ఇటీవల ఇతర పదవులు ఇచ్చినందువల్ల మిగతా వారి పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తోంది. త్వరలో అభ్యర్థులందరినీ ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పీసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలకు 4 టికెట్లు ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన నేతలు కోరుతున్నట్టు సమాచారం. 2 టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు ఇస్తారు, గెలిచే నియోజకవర్గాలు వీళ్ళు ఇయ్యరు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇచ్చిరా? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినరా? 50% టికెట్లు అన్నారు. ఏమి ఇచ్చినారు?